వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఇంద్రనగర్ రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవనం కొరకు నిర్మించుటకై భూమి పూజ చేస్తూ ఇందిరానగర్, గాంధీనగర్ వాసులు కలిసి తమ కాలనీలో అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ భవనం ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో భవనం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రనగర్, గాంధీనగర్ కాలనీ వాసులు కంటి పద్మారావు, మాదిగమర్లు, సాయిబాబు, బిట్ల సురేందర్, మహేందర్, రోడ్ల కాసిం, రోడ్ల నరేష్, ఎర్రోళ్ల ఎల్లుబాబు, సాయిలు, సంగవి సాయిలు, రోడ్డు కిషన్, సంజీవులు, నాగరాజలింగం, చక్కని నాగరాజు, ఇంద్రనగర్, గాంధీనగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు కలెక్టర్ కూడా వచ్చి బౌండరీ అయితే ఏదైతుందో మేము అంబేద్కర్ విధి పెట్టుకుంటాము, అంబేద్కర్ విగ్రహం రాజు పెట్టేస్తామంటే సరే అని చెప్పేసి మీరు అని చెప్పేసి దేవేంద్ర సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఐడెంటిఫై చేసి అన్ని చెప్పి అప్పచెప్పిపోయాడు. కానీ ఈ అధికారులకి నిర్లక్ష్యం తోటి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. నిన్న మొన్నను ఎమ్మెల్యే కానీ ప్రతి అధికారి కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ లెటర్ ద్వారా కూడా తెలియజేశాం. నిన్న చేసినప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒక మనిషి ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం విధంగా చేయడం తప్ప అని నేను ముక్కుమూటిగా చెప్తున్నాను. ఇటువంటి ఏమైనా ఉంటే మానుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాను. ఎందుకంటే మేము పుట్టి పెరిగి ఇక్కడ ఆడుకొని అన్ని విధాలా చేసిన వాళ్ళం మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలంటే మేము ఇక్కడ వాళ్ళు ఎక్కడ పోవాలి, మరి ప్లేస్ పెట్టాలి కదా. అటువంటి మేము మాట్లాడే సంబంధం వచ్చినప్పుడు మాట్లాడతాము. ఇది మా కోసం కాదు, మా ఇంటి కోసం కాదు, మా పిల్లల కోసం. అంబేద్కర్ అంటే అందరి వాడు, అందరికి వర్తించేవాడు కాబట్టి అది ముక్కుమూటిగా చెప్తున్నా. ఒక రాజ్యాంగం కల్పించిన పెద్ద నేత, ఇంత రాజకీయాలు ఉన్నా ఏదున్నా అయినంత వ్యక్తిగా అయితే కాలేరు ఎవరు కూడా అని చెప్పి నేను సెలవు తీసుకున్నా. జై భీమ్, జై జై భీమ్. ఖాళీ స్థలంలో ఇంతకుముందు మా నివేదన కూడా వాళ్ళకు విన్నవించడం జరిగింది. ఆర్డీఓ గారు కానీ ఎమ్మెల్యే గారికి కానీ అందరికి ఇచ్చినాము. మేము ఎవరికి వ్యతిరేకం కాకుండా మా స్థలంలో మా దగ్గరికి వేరే వాళ్ళు వచ్చి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అది పెద్ద మనుషులకు మేము తెలియజేయడం జరిగింది. వివిధ మెమరాండాల ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ మాతో పరిశీలన ఏం చేయకుండా మళ్ళీ స్టార్ట్ చేశారనే విషయం తెలియడంతో మేము జెండా వాడుకోవడం జరిగింది. ఇక్కడ మూకుమ్మడిగా అందరూ కూడా యూనిట్ తోటి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇలాంటిది ఏదైనా సరే మళ్ళీ గతంలో ఎక్కడైనా సరే ఏదైనా ఉంటే స్థానం ఉంటే సంప్రదింపులు జరిపి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉంటే బాగుండే విధంగా ఏ కార్యక్రమం చేసినా ఎవరికైనా బాగుంటుంది. ఇది ఎందుకంటే మేము స్వయంగా ఆర్డీఓ గారికి చెప్తున్నాము. ఆర్డీఓ గారు ఈ విషయాన్ని మాతో మాట్లాడిన తర్వాత కూడా ఈరోజు ఏ జరిగినా మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేయమని ఆర్డీఓ గారు మాటిచ్చారు. కానీ ఈరోజు అట్లా జరగకుండా ఇది జరగడం అనేది ఒక హేయమైన చర్య. అట్లా కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఉండడానికి కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరం కలిసి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకొని కరెక్ట్గా సిచ్యువేషన్లో చేసుకుంటే బాగుంటుంది. అటువంటి పరిణామాన్ని దెబ్బతీయద్దు అనేది అందరికీ ఒక సూచనప్రాయంగా నేను చెప్పడం జరుగుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్.